అందువల్ల స్వామి యొక్క సత్యస్వరూపాన్ని, నిత్యమైన నిజస్వరూపాన్ని అప్పుడు నేను అంత గుర్తించలేదు. ఒక పారిశ్రామిని చూశాను. అంటే నాన్నకి ఒకవైపు ఉండేటువంటి షిరిడి సాయిని చూశాను, కానీ రెండో వైపు ఉండేటువంటి స్వచ్ఛస్వామిని నేను గమనించలేదు, గుర్తించలేదు, ఆయన గౌరవించలేదు. సో ఆ ఫలితంగా ఆ మందిరం అక్కడ వచ్చింది. ఎందుకంటే అక్కడ చెప్పడానికి చాలా కష్టం. కానీ అంటే అద్భుతమైన పనులు ఏంటంటే, నేను ఇక్కడికి ఉద్యోగ నిమిత్తం వచ్చాను. నేను కాకినాడ అంటే ఆంధ్రప్రదేశ్, కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను ఏ సంబంధం లేకుండా. ఒక ఉద్యోగ సంబంధం మాత్రమే అనుకున్నాను, కానీ ఒక కుటుంబ సంబంధాన్ని, ఒక ఒక ఖండాంతరాలు, దేశాంతరాలు కాదు, ఎక్కడైనా సరే స్వామి యొక్క ఉనికిని ఉంటుంది. నువ్వు ఇక్కడే నీ యొక్క మాతృభూమి, నువ్వు పుట్టిన ప్లేస్ ఎక్కడో నాకు తెలియదు, కానీ పుట్టిన ప్లేస్ నీది ఇదే సుమా అని చెప్పి ఆ మందిరాన్ని నన్ను అందులో ఒక ముఖ్యమైన కీలకమైన ఒక ఫౌండర్ మెంబర్గా, అంటే రఘురామన్ గారు యాక్చువల్గాను ఆ మందిరానికి ముందు తలపెట్టినటువంటి వాడు. అతని తర్వాత అతను నన్ను ఎక్కువగా ఆయన యొక్క భార్య అయినటువంటి శారదామాత గారు, ఆ రఘుర గారు, వాళ్ళు నన్ను అందరూ జరిగింది. అలాగే నాతో పాటుగా అప్పుడు మీకు మరొక ప్రకాష్ పటేల్ గారి, రంగరాజ్ గారు, తర్వాత నా మిత్రులందరూ కూడా, సుధీర్ గారు, వీళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చారు. సో అదొక పెద్ద ప్రపంచం అయింది.